బరువు ఎక్కువగా ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా? ఈ ప్రశ్నకు అవునని, కాదని రెండు రకాల సమాధానాల్ని చెప్పుకోవచ్చు. అధిక బరువు, స్థూలకాయం ఉన్నప్పుడు గర్భధారణ అనేది చాలా కష్టతరమైన వ్యవహారంగా మారుతుంటుంది. ఒకవేళ గర్భం ధరించినా అబార్షన్ ముప్పు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక గర్భంతో ఉన్నప్పుడు కూడా కాబోయే అమ్మకు, లోపల పెరుగుతున్న బిడ్డకు ఇద్దరికీ సమస్యల బెడద ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో అధిక బరువు అనేది సంతాన సాఫల్యతను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సంతాన సాఫల్యతకు మహిళల్లో నెలసరి క్రమం తప్పకుండా రావడం, అండాల విడుదల సరిగ్గా ఉండడం అన్నది తప్పనిసరి. మహిళల్లో అధిక బరువు సరిగ్గా వారిలో ఈ నెలసరి క్రమాన్నే అడ్డుకుంటుంది. అధిక బరువు వల్ల హార్మోన్ల పనితీరు గజిబిజిగా మారడం, పురుష హార్మోన్లు విడుదలవడం కారణంగా స్త్రీలలో నెలసరి సరిగ్గా రాకపోవడం లేదా అసలు అండాలే విడుదల కాకపోవడం జరుగుతుంది. దీంతో గర్భం రావడం అన్నదే ఆగిపోతుంది. అధిక బరువు ఉన్న స్త్రీలలో అండాశయాల్లో నీటి తిత్తులు ఏర్పడి నెలసరిని గజిబిజిగా మార్చేసే పాలిసిస్టిక్ ఓవరీస్ డిసీజ్ అనే సమస్య తలెత్తుతుంది. ఇదే స్త్రీలలో సంతాన సాఫల్యత అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఎక్సెస్ వెయిట్ అంటే ఒబేసిటీ అంటే BMI మెజర్ చేసినప్పుడు వెన్ ఇట్ ఈస్ మోర్ దాన్ 35 దే సే ఇట్ యాజ్ ఒబేసిటీ. సో ఒబేసిటీ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్, అంటే అది ఒక బలమైన కారణం ఇన్ఫర్టిలిటీ రావడం కోసం. అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరగడం వల్ల పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండం రిలీజ్ అవ్వడం అనేది కూడా ఇర్రెగ్యులర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అంటే అండం యొక్క క్వాలిటీ అనేది కూడా తగ్గిపోయే అవకాశం అనేది ఒబేసిటీ వల్ల ఉంటుంది. అది ఒబేసిటీ అనేది బోత్ ఫీమేల్ పార్ట్నర్లో యాజ్ వెల్ యాజ్ ద మేల్ పార్ట్నర్లో చాలా ఇంపార్టెంట్. మేల్ పార్ట్నర్కి వచ్చేసరికి స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది ఒబేసిటీ వల్ల. సో ఈ లిపిడ్స్ ఎక్సెస్ హైపర్ కొలెస్ట్రీమియా అంటాం, అంటే బాడీలో బ్లడ్లో లిపిడ్ వాల్యూస్ అనేవి అంటే ఫ్యాట్ లెవెల్స్ అనేవి బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళలో అండంలో కానివ్వండి స్పర్మ్ క్వాలిటీలో కానివ్వండి చేంజెస్ అనేవి ఏర్పడతాయి ఈ ఎక్సెస్ ఫ్యాట్ అనేది బ్లడ్లో ఉండడం వల్ల. సో దానివల్ల ఫర్టిలిటీ కెపాసిటీ ఆఫ్ ద ఎగ్ కానివ్వండి స్పర్మ్ కానివ్వండి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఒబేసిటీ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయండి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 monthsలో కానివ్వండి, ఆర్ఎల్స్ సెకండ్ 3 monthsలో కానివ్వండి, ఆర్ ద లాస్ట్ 3 months ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో కూడా ఒబేసిటీ యొక్క ఇంప్లికేషన్స్ చాలా ఉంటాయి. సో ఫస్ట్ 3 monthsలో వచ్చేసరికి మిస్క్యారేజెస్ అవ్వడం, సెకండ్ 3 monthsలోకి వచ్చేసరికి ఒబేసిటీ వల్ల బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి గ్రోత్ అనేది టూ మచ్ కావడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు అంటే ఒబేసిటీ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కూడా ఇట్ కెన్ లీడ్ టు డయాబెటీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ హైపర్ టెన్షన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఆల్సో బేబీ గ్రోత్ అనేది ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బేబీ గ్రోత్ ఒక్కొక్కసారి బిగ్ బేబీ ఉండే ఛాన్సెస్ కానివ్వండి, అంటే బేబీ చాలా పుట్టాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్తో పుట్టడం కానివ్వండి, ఆర్ఎల్స్ ఒక్కొక్కసారి హైపర్ టెన్షన్ లాంటి కాంప్లికేషన్స్, డయాబెటీస్ వల్ల కానీ బేబీ గ్రోత్ కూడా సరిగ్గా లేకపోవడం అనేది కూడా జరుగుతుంది. మీకు తెలుసా, అధిక బరువు, ఊబకాయం అనేవి పురుషుల్లో కూడా సంతాన సాఫల్యత అవకాశాలను దెబ్బతీస్తాయని ఇటీవలి వైద్య అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అధిక బరువు ఉన్న పురుషుల్లో వీర్యకణాల కౌంట్ తగ్గిపోవడం, పలుచబడిపోవడం, కదలిక సరిగ్గా లేకపోవడం, వీర్యకణాలను ఉత్పత్తి చేసే వృషణాల చుట్టూ వేడి పెరగడం లాంటి రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఏ రకంగా చూసినా అటు స్త్రీలలోనూ ఇటు పురుషుల్లోనూ సంతాన అవకాశాలను దెబ్బతీసే అధిక బరువుకు అడ్డుకట్ట వేయడం ఒకటే దీనికి పరిష్కారం. తినే ఆహారంలోనూ శారీరక వ్యాయామం విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకోవడం వల్ల బరువును క్రమంగా తగ్గించుకునే వీలుంది. బాగా స్థూలకాయం ఉంటే మాత్రం సర్జరీ లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్సెస్ వెయిట్ అన్నది ఇప్పుడు చాలా కామన్గా ఉన్న కాజ్ కదండి. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయగలము, ఆర్ఎల్స్ ఒకసారి ఎక్సెస్ వెయిట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా రెడ్యూస్ చేసుకోగలము అన్న దాని మీద చూస్తే, సో బేసిక్ థింగ్ చేయాల్సింది వచ్చేసరికి వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సి ఉంటుందండి. అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రివెన్షన్ వచ్చేసరికి ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి విమెన్ కానివ్వండి మెన్ కానివ్వండి ఎవరికైనా సరే సాధారణంగా చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది కూడా ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. సో యంగ్ ఏజ్లో ఉన్నప్పటి నుంచి
పిల్లలకు వచ్చేసరికి అవాయిడింగ్ ద కిడ్స్, అంటే పిల్లల్ని ఫోన్స్తో కానివ్వండి ఇలాంటి వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ చేయకుండా ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఎల్స్ గేమ్స్లో కానివ్వండి బాగా ఎంకరేజ్ చేసి ఇన్వాల్వ్ చేయడం వల్ల, అంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ అవర్ ఫిజికల్ యాక్టివిటీస్, అంటే అవర్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే చదువే కాకుండా పిల్లల ఏజ్ నుంచి, చిన్న ఏజ్ నుంచి కూడా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఒక ఇంపార్టెన్స్ తెలియజేయడము, వాళ్ళని ఆడుకోవడానికి లేకపోతే ఏదో ఒక గేమ్స్లో కానీ ఇన్వాల్వ్ చేయడం వల్ల చిన్నప్పటి నుంచి కూడా వీ కెన్ ప్రివెంట్ ఒబేసిటీ అనమాట. వన్స్ ఒబేసిటీ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఫుడ్ తీసుకోకపోతే సన్నగా అయిపోతామా, లేకపోతే అలా చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ వే. కరెక్ట్గా ప్రాపర్ డయట్ అట్ ప్రాపర్ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ఎక్సర్సైజ్. అంటే కరెక్ట్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ బయట చేసే ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, పిజ్జాస్ కానివ్వండి, బర్గర్స్ కానివ్వండి, ఇప్పుడు రోజుల్లో పిల్లలందరూ బాగా అలవాటు పడిపోయిన ఫుడ్స్. సో అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయడము అండ్ కంపల్సరీ డైలీ ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఏదో ఒక రూపంలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంఫర్టబుల్, అట్లీస్ట్ వారానికి 5 నుంచి 6 రోజులు అనేది ఎక్సర్సైజ్ అనేది పాటించడము యాజ్ అ రొటీన్ ఇన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ విల్ హెల్ప్ ఇన్ ప్రివెన్షన్, అంటే ప్రివెంట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మనకి అదొక రొటీన్ లా అయిపోవడం వల్ల తర్వాత వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా కూడా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అధిక బరువు అనేది స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఇద్దరిలోనూ హార్మోన్ల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి సంతాన భాగ్యానికి నోచుకునే అవకాశాలు బాగా తగ్గుతాయి. అందుకే బరువు ఎక్కువగా ఉండి పిల్లలు కలగడం లేదంటే మాత్రం బరువును వెంటనే తగ్గించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం. అధిక బరువు అనేది మహిళల పాలిట గుదిబండ లాంటిదే. నెలసరి చిక్కులు మొదలుకొని గర్భధారణ వరకు అనేక చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. ఈ నేపథ్యంలో బరువును అదుపులో ఉంచుకునేందుకు ఆహారం, వ్యాయామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.